హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. పాలకూరతోటి చిన్న చిన్న ఇడ్లీలు చేశానండి బ్రేక్ఫాస్ట్గా. ఇవి చాలా చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్. ఇది మనకు హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో అన్నీ మనకి హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అందరికీ నచ్చుతుంది కూడా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. చూసారు కలర్ఫుల్గా ఎంత బాగుందో, అసలు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఈ పాలకూర ఇడ్లీలు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇదిగోండి, మనం పాలకూర ఇడ్లీ చేసుకోవడానికి ఇలా ఒక కట్ట పాలకూర తీసుకోండి. ఇలా ఫ్రెష్గా చక్కగా నీట్గా బాగుండాలి. దీన్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, పాలకూర చక్కగా ఇలాగా కట్ చేసేసేయండి, శుభ్రంగా కడిగేసేసి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేయండి. ఇది ఒక కప్పు పెరుగు వేయండి, చక్కగా కమ్మటి పెరుగు వేయండి. ఇలా అల్లం ఒక 3 ముక్కలు వేసేసేయండి, చిన్న చిన్నవి. ఒక 2 పచ్చిమిర్చి తుంపి వేసేయండి. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి చక్కగా. చూసారా ఇలా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసేసేయండి. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పాలకూర, ఇది ఇందులో వేసేయండి. చూసుకుంటూ వేసుకోండి, మొత్తం ఒకేసారి వేయకుండా. చూసారా, ఇది కరెక్ట్గా సరిపోయింది మనం గ్రైండ్ చేసుకున్నది. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, మనం మిక్సీలో ఇంకొంచెం నీళ్ళు పోసి ఇందులో పోసేద్దాం. ఇంకొక 2 స్పూన్లు పెరిగేసేద్దాం. ఇది ఇలా బాగా కలిపేసేయండి. ఇది ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక 10 నిమిషాలు. ఇది చూద్దామండి. ఇది కొంచెం గట్టిపడింది కదా, కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గ. కొంచెం వంట సోడా వేసుకోండి. కొంచెం నీళ్ళు పోద్దాం. ఇప్పుడు ఇలాంటి చిన్న ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, అది తీసుకుని దీనికి ఆయిల్ పూసేయండి చక్కగా. ఈ బటర్ ఇది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇది మనం కుక్కర్లో పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు లేకపోతే 15 మినిట్స్ మనం కుక్కర్లో పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం ఆవిరి మీద. ఇదిగోండి, ఇవి చక్కగా అయిపోయినాయి, తీసేసాను. కొంచెం వేడిగా ఉన్నాయి. చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో మన ఇడ్లీలు. మళ్ళీ దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి. ఇదే ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. మీ దగ్గర ఇంకో ప్లేట్ ఉంటే దాంట్లో పెట్టేసుకోండి. ఒకేసారి 2 ప్లేట్స్లో పెట్టేసుకోండి. నా దగ్గర ఒక ప్లేటే ఉంది, అందుకే నేను మళ్ళీ ఇందులోనే పెట్టేస్తున్నాను. మళ్ళీ మనం వీటిని కుక్కర్లో పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. ఈ లోపల ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు, టమోటాలు, స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకుని సన్నగా. ఇదిగోండి, ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇవి కూడా తీసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేయండి, తరిగి పెట్టుకున్నాం ఉల్లిపాయలు. ఇందులో కొంచెం పసుపు వేయండి. పెట్టుకునే క్యారెట్ కూడా వేసేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్ కూడా వేసేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత, మరి ఎక్కువ వేగన అవసరం లేదు, కొంచెం వేగిన తర్వాత టమోటాలు కూడా వేసేయండి. స్వీట్ కార్న్ కూడా వేసేయండి.
ఇలా కొంచెం వేగిన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా ఈ ఇడ్లీని చిన్నవి ఇవి ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇందులోనే లైట్గా కొంచెం సాల్ట్ వేసేయండి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసేయండి, నువ్వులు చల్లండి. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేయండి బాగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. అవన్నీ లైట్గా వేగాలి అంతే, ఎక్కువ వేగకూడదు వెజిటబుల్స్ అన్నీ. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ చల్లేసేయండి. చివరిలో కొత్తిమీర కొంచెం చల్లేసేయండి. ఇంతేనండి, పాలకూర ఇడ్లీలు చేయటం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి, అదిరిపోయింది అసలు. మీకు ఇష్టమైతే దీని మీద నిమ్మకాయ పిండుకుని తినేసేయచ్చు చక్కగా. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.